భూముల ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. బట్ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను విడతల వైజ్గా వేలంపాట వేయడం జరుగుతుంది. ఎస్, ఒక ఆశ్చర్యం ఏంటంటే, రాయదుర్గంలో ఒక ల్యాండ్ను వేలం వేయడం జరిగిందండి. పాన్ మక్తాల్ ఏరియాలలో సర్వే నంబర్ 83/1లో 6 ఎకరాలు 29 గుంటల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ను TGIIC వాళ్ళు వేలంపాట నిర్వహించడం జరిగింది. బట్ ఆ వేలంపాటలో ఎకరం 237 కోట్లు. ఎస్, 237 కోట్లకు వేలంపాట పాడడం జరిగిందండి. బట్ ఈ రేటు ఇంకా పెరిగేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇట్స్ వండర్ఫుల్. అసలు ఎందుకు ఏంటి అంటే కనుక, ఈ ల్యాండ్కి దగ్గరలోనే టీ హబ్ ఉందండి. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్లో ఎక్కువ పెట్టుబడులు రాయదుర్గం సరౌండింగ్లోనే జరుగుతూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్, గేటెడ్ కమ్యూనిటీ, హైరేజ్డ్ అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్, 5 స్టార్ హోటల్స్, అంతేకాకుండా ఐటీ పార్క్స్, వీటన్నింటికి కూడా చాలా దగ్గరలో ఉన్నాయండి. ఐటీ హబ్గా పేరుగాంచినటువంటి బెంగళూరులోని సిలికాన్ సిటీకి ధీటుగా రాయదుర్గం పెట్టుబడులలో నెంబర్ 1గా నిలవబోతున్నట్టుగా తెలుస్తుంది సార్. ఎస్, యాక్చువల్గా అయితే దాని రేటు 177 కోట్లు పోయిందండి లాస్ట్ ఇయర్. ఈ విధంగా జనాలందరినీ కూడా ఆశ్చర్యచక్తులను చేస్తున్నట్టుగా తెలుస్తుంది. డిమాండ్ ఈజ్ సో పవర్ఫుల్. ద ప్లేస్ ఈజ్ వెరీ డిమాండ్ఫుల్. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలకి అరుదైనటువంటి క్యాంపస్లు కూడా దగ్గరలో ఉండడం చాలా ప్లస్ పాయింట్గా ఉందండి. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ కంపెనీలకు కూడా ఒక సెంటర్ పాయింట్గా చెప్పుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా డిమాండ్ ఉందండి. ఆ ఏరియాలో కొనడానికి కూడా ల్యాండ్స్ దొరకట్లేదు. రాయదుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, హైదరాబాద్ మెట్రో సిటీ, గచ్చిబౌలి ఓఆర్ఆర్ వీటన్నింటిని కూడా కలుపుతూ రాయదుర్గం ఒక ఫేమస్ని సంతరించుకున్నట్టుగా తెలుస్తోంది సార్. మిత్రులారా, అదొక చిన్న సలహా ఏంటంటే, ధరలు తక్కువగా ఉన్నప్పుడే భూములను కొనుక్కోండి. భూములను, ఇంటి స్థలాలను, ప్లాట్లను కొనుక్కోండి. మీ భవిష్యత్తుకి చాలా మంచిదని నాదొక సలహా. ఎందుకంటే రాబోయేటువంటి 10-15 సంవత్సరాలలో సిటీ నుంచి 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో గజం జాగ కూడా కొనుక్కోవడానికి దొరకడం చాలా కష్టంగా ఉన్నట్టుగా తెలుస్తుంది సార్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎస్, ఒకప్పుడు హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్న తేడా కనిపిస్తుందండి. ఐటీ హబ్బులు, ఐటీ పార్కులు,